అందరికీ వందనాలు. వెల్కమ్ టు క్రైస్ట్ చర్చ్ యూట్యూబ్ ఛానల్ విజయవాడ. వెల్కమ్ టు డైలీ గాస్పెల్. 2024లో కాచి కాపాడి 2025ను ప్రవేశపెట్టిన దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు వాక్యం ఇర్మియా 29:11. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ముందుగా మనం చూసినట్లయితే దేవుడు మన పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశము రాబోయే కాలంలో మనకి మేలుకరమైనదే, సమాధానకరమైనదే, కానీ మనకి చెడు ఉద్దేశాలు కరమైనది కాదు. యోసేపు గారి జీవితాన్ని మనం ఉదాహరణగా చూసినప్పుడు అతని అన్నలు అతని పట్ల ఎంతో దురుద్దేశంతో ఉన్నారు. అతన్ని ముందుగా చంపాలనుకున్నారు, గుంట్లో పడేద్దాం అనుకున్నారు, అమ్మివేశారు. వారు యోసేపు పట్ల దురుద్దేశం కలిగి ఉన్నాడు, కానీ దేవుడు అతన్ని ఎంతో రాజు స్థానంలో ఉంచేలాగా అతని అన్నల్ని అతని యోసేపు ముందు వంగి నమస్కరించే ఉద్దేశము దేవునికి ఉంది. మనం ఈ లోకంలో ఎవరి దగ్గరికి వెళ్ళినా వాళ్ళు మన పట్ల దురుద్దేశం కలిగే ఉంటారు, కానీ మన దేవుడు ఎల్లప్పుడూ మన కొరకు మనల్ని సమాధానపరిచే ఉద్దేశములే కలిగి ఉంటారు. మనం సమాధానం కలిగి నిరీక్షణతో ఎదురు చూసినప్పుడు తప్పక దేవుడు మన నిరీక్షణకు తగ్గిన ఫలముగా మనల్ని సమాధానపరుస్తారు. ఈ చిన్న వాక్యం మీ మదిలో నిలవాలని వందనాలు. Please do like and share, subscribe for more.